ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యము సజీవమైనటువంటిది, ఈ దేవుని వాక్యము బలమైనటువంటిది, ఈ దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను కూడా వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళు మూలుగా విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యము ఏదో నవలలాగా చదువుకుని వెళ్ళిపోయేది కాదు, ఏదో ఒక కథల పుస్తకంలాగా చదువుకుని వెళ్ళిపోయేది కాదు. ప్రియులారా, చిన్నపిల్లలకు అర్థం కావడానికి కొన్ని స్టోరీస్గా చెప్తాం, కానీ ఇది స్టోరీ మాత్రమే అనుకుని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఇది కేవలం ఏదో ఒక పుస్తకంగా దీన్ని చూడడానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? ఇది జీవవాక్యము. మీరు పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వాళ్ళు ఈ గ్రంథం ఎత్తి చూపించండి మాట. ఇది ఏ వాక్యము? ఇది జీవవాక్యము. ఇది జీవవాక్యము. ఈ వాక్యము లేనిచో నేను బ్రతకలేను. గుర్తుపెట్టుకోండి, బ్రతకలేము. ఏమి లేకపోతే బ్రతకలేమంటే దేవుని మాట లేకపోతే బ్రతకలేము. ఈ రోజున మన జీవితాల్లో దేవుని మాట దొరికిందా? అది కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, చెరసాలైనా, లేకపోతే ప్రియులారా ఒక సంతోషకరమైనటువంటి ప్రదేశమైనా ప్రభు నామములో ప్రియులారా మనం నిలబడాలి అనంటే ఖచ్చితంగా మనము కలిగి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధ లేఖనమే. ఈ లేఖనమును మనము నిర్లక్ష్యంగా చూడకూడదు. లేఖనము దేవుని మాట అయినప్పుడు ఈ దేవుని మాటను నీవు నిర్లక్ష్యంగా చూస్తే నీవు దేవునికి చేసే ప్రార్థన కూడా దేవుడు అసహించుకుంటాడని వాక్యం చెప్తుంది. నీవు గనుక దేవుని మాటను గౌరవిస్తే, నీవు గనక దేవుని మాటను ఘనపరిస్తే, నీవు గనక దేవుని మాటను హత్తుకుంటే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీకు కావలసినటువంటి దానిని ఆయన చిత్తానుసారంగా దయచేసే దేవుడు అయి ఉన్నాడు. కొన్నిసార్లు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అయి ఉన్నాడు. కనుక ఈ మాటలు మీ హృదయంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో 4 సువార్తల తర్వాత 5వ పుస్తకమైనటువంటి అపోస్తలుల కార్యాల గ్రంథము ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది ఎవరి కొరకు రాయబడింది అంటే అన్యుల కొరకు రాయబడలేదు. ఇది క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు మాత్రమే వ్రాయబడినటువంటి గ్రంథం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ప్రియులారా ఆ వ్యక్తి జీవితంలో మొదట ఏం జరుగుతుందో ఒక మన మాట గమనించుదాం. ఏంటంటే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పాపాన్ని గురించి ఒక వ్యక్తి ఎప్పుడు ఒప్పుకోడు. ఏం చేస్తాడో తెలుసా? సమర్థించుకుంటాడు. నేను ఒక్కడనే చేస్తున్నానా, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? ఎంతోమంది ఈ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఎవరు ఏమనరే, నాకంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు, కానీ నన్నే అంటున్నారు అనుకునేటువంటి వాళ్ళతో నేను ఒక మాట చెప్తున్నాను. నీకు హృదయం కఠినమైపోయి ఉండొచ్చు, లేదంటే నీవు నీ పాపాన్ని సమర్థించుకుంటున్నావు గనుక ఖచ్చితంగా ఈ దేవుని సన్నిధిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే మీకు స్వస్థత దొరకదు. పాపమును ఒప్పుకోకుండా పాపాన్ని దాచుకుని దేవుణ్ణి ఏదో మాయ చేద్దామని, మనుషుల్ని ఏదో మాయ చేద్దామని, వాళ్ళను చూసి వీళ్ళను చూసి సమర్థించుకునేటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరగలేదన్నమాట. లేకపోతే ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు జరగలేదు అంటే పరిశుద్ధాత్ముడు నేను విడిచి వెళ్ళిపోయాడనే విషయం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక పాపాన్ని సమర్థించుకోవడానికి నేను ఏమాత్రం కూడా ప్రేరేపించను. పాపం ఒప్పుకునేలాగా చేస్తాడు, నీ హృదయం బద్దలు చేస్తాడు, నీ హృదయాన్ని ఒప్పింపజేస్తాడు, నిన్ను ఒత్తిడి చేస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటో చెప్తున్నాను చూడండి. భయంకరమైన కరుడు కట్టినటువంటి నేరస్తులను పట్టుకుని బంధించి పోలీసులు వాళ్ళని టైరు ముక్కతో కొడతారు. అర్థమవుతుందా? తలకిందులుగా వేలాడదీసి కొడతారు, బట్టలు ఊడదీసి కొడతారు. అయినా ఒప్పుకోరు. గాయాలైపోతున్నా ఒప్పుకోరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సువార్త విన్నప్పుడు, వాళ్ళ హృదయాలను దేవుడు దర్శించినప్పుడు కన్నీళ్లతో ఎవరో కొట్టినప్పటికీ ఒప్పుకోనటువంటి వాళ్ళు, ఏమంటే తిట్టినప్పటికీ ఒప్పుకోనటువంటి వాళ్ళు, మామూలుగా వదిలేరు నేరస్తులను. తెలుసా మీకు? ఏదో సినిమాల్లో నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతారు, వాళ్ళ హీరోలుగా కనబడతారు మనకి. కానీ దేవుని వాక్యాన్ని బట్టి చెప్పే విషయం ఏంటో తెలుసా? ఎవరైనప్పటికీ కూడా మనుషులు తప్పించుకోవచ్చు, కానీ ఈ రోజున ఏమవుతుందంటే సంవత్సరాల తరబడి దొరకని నేరస్తులు పట్టబడుతున్నారు. పట్టబడినటువంటి నేరస్తులు కఠినంగా శిక్షించబడతా ఉన్నారు ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక టెర్రరిస్ట్ను ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. అది పేపర్లో, ఈనాడు పేపర్లో, కొన్ని ప్రత్యేకంగా వారపత్రికల్లో వచ్చింది, దినపత్రికల్లో వచ్చింది. దాంట్లో అతను ఇంటర్వ్యూ చేస్తే యవనస్తుడు అబ్బాయి
ముంబైలో తాజ్ హోటల్ అనేటువంటి దాంట్లో చాలా భయంకరమైనటువంటి నష్టము కలిగించినటువంటి వాడు. అతన్ని పట్టుకోవడానికి చాలా పకడ్బందీగా వ్యూహం తీర్చి ప్రియులారా ఆ యొక్క పోలీసు శాఖ వారు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. అయితే అతడు దొరికిన తర్వాత, అతన్ని పట్టుకున్న తర్వాత జర్నలిస్ట్ అతను ఇంటర్వ్యూ చేశారు. ఏమని ఇంటర్వ్యూ చేశారంటే, మీరు చేసింది నేరం అని తెలుసు. మీరు ఇప్పుడు మీ మీద మిమ్మల్ని ఉరి తీస్తారు తెలుసు. మేము ఎలాగ పెంచబడతామంటే, మేము ఎలాంటి స్థితిలో మా మైండ్ను మేము ప్రత్యేకంగా ట్యూన్ చేసుకుంటామంటే, చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. చావడానికైనా సిద్ధమే. చావంటే భయం లేదు. నో. చంపడం అంటే అది నిజంగా ఎంత బాధ. నిజంగా అవతల వ్యక్తి బాధపడుతుంటే మీకు బాధ అనిపించదా? నో, అనిపించదు. అంటే వాళ్ళ హృదయాలను వాళ్ళు ఎంత కఠినతరం చేసేసుకుంటే, వచ్చిన కోడిని వస్తేనే ఆ కోడి ఏమాత్రమైనా కొంచెం విలవిల్లా ఆడుతా కొట్టుకుంటూ ఉంటే చిచ్చి అనవసరంగా కోసానని చెప్పి బాధపడిన సందర్భాలు మనకుంటాయి, అనవసరంగా కోయించానని చెప్పి. కానీ ప్రియులర కరడు గట్టినటువంటి నేరస్తులు, ఈరోజున ఒక మాట చెప్తున్నాను, వాళ్ళే కాదు పాపాన్ని సమర్థించుకునే ప్రతి వ్యక్తి నేరస్తుడే. నేను కొంచెమే పుచ్చుకుంటానని చెప్పి, అప్పుడప్పుడే పుచ్చుకుంటానని చెప్పి, రోజు పుచ్చుకోనని చెప్పి ప్రతి చెడుతనాన్ని కూడా సమర్థించుకునేటువంటి వాళ్ళు, దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నిన్ను చూసి లోకము దేవుని యొక్క మహిమను తెలుసుకుంటుంది. నిన్ను చూసి లోకము దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటుంది. నిన్ను చూసి లోకము దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకుంటుంది, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకుంటుంది. కానీ ఈ రోజున నువ్వే దేవుని యొద్దకు వచ్చి ఆయన వాక్యం చేతబట్టుకుని అప్పుడప్పుడు పుచ్చుకుంటే పర్లేదు అనుకుని, వాళ్ళెవరో కూడా నాకంటే ఎక్కువ తాగుతున్నారని చెప్పి, వాళ్ళెవరో కూడా నాకంటే ఎక్కువ పాపములో ఉన్నారని చెప్పి, అంటే పాపములో కూడా డిగ్రీలు ఉన్నాయి అన్నమాట. పరిశుద్ధతలో డిగ్రీలు ఉన్నట్టు పాపములో కూడా డిగ్రీలు ఉన్నాయి. ఏంటంటే అలాంటి డిగ్రీలు దేవుని ఎదుట ఏమాత్రం చెల్లవు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనుషుని యొక్క స్వభావాన్ని ఎరిగి మనుషుని ప్రేమించి మనుషుల్ని ప్రేమిస్తాడు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ఆయన ఎత్తి చూపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పుకునేలాగా చేస్తాడు. కన్నీళ్లతో ఒప్పుకొని అంగలార్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా విడిచిపెట్టేలాగా చేస్తాడు. సమర్థించుకునేలాగా కొంతమంది ఉంటారు, అని సమర్థించుకున్నావా నీకు దేవుడు తోడుగా ఉండలేడు, నీ జీవితంలో దేవుడు తోడుగా ఉండలేడు. ఏమండి, లోకంలో ఉన్న మనుషులకి వాళ్ళకే ఎండ ఉంటుంది, దేవుని ఎరిగిన వారికి ఎండ ఉంటుంది. వర్షము వాళ్ళకే ఉంటుంది, దేవుని ఎరగని వారికి కూడా, దేవుని ఎరిగిన వారికి కూడా సమానంగా దేవుడు వర్షం కురిపిస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈ లోకరీతిగా ఏదో మనం కలిగి ఉండడం, కాస్త దేవుడు మనల్ని చల్లగానే చూస్తున్నాడు అనుకోవడం, ఇది కేవలం ప్రియులారా అజ్ఞానం మాత్రమే. దీన్ని బట్టి మన జీవితం పాడు చేసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నది. మనల్ని ఇంకా ప్రేమించి ఇంకా ఆయుష్ను ఎందుకు ఇచ్చాడు అని అంటే, నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగుతుందా? కలగదు. వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్నాడు. ఎంత మంచి దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కనుక ఈ రోజున ఒకవేళ దుష్టత్వంలో ఉన్నానని తెలిసి కూడా దుష్టత్వాన్ని ఒకవేళ నువ్వు సమర్థించుకుంటుంటే, నీ యందు దేవునికి సంతోషం లేదు, నా యందు దేవునికి సంతోషం లేదు. గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వాళ్ళు ఈ రోజున అక్రమమైన కేసుల్లో ప్రియులారా ఇరికించబడ్డారో, లేకపోతే నిజంగానే వాళ్ళు నేరస్తులుగా, ఒకవేళ వాళ్ళు నేరం చేసిన వారుగా ఉన్నారో, ఈ రోజున వాళ్ళ పాటలు పాడుకుంటున్నాం, కానీ వాళ్ళేమో ప్రియులారా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఏమండి, అంటే అర్థం ఏంటి? పాటలు రాసేసినంత మాత్రాన, పాటలు పాడేసినంత మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోయారట్టు కాదు. అర్థమవుతుందా? ఆ పాట ఏమైతే పాడుతున్నామో ఆ పాటను వ్యక్తిగతంగా లోపల అర్థం చేసుకుంటూ కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర, ప్రభువా నా పరిశుద్ధతను నేను కాపాడుకోవడానికి సహాయం చేయనైనా అని ప్రార్థన చచ్చేదాకా మనకు ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పుడు దాకా ఉండాలి? చచ్చేదాకా ఉండాలి ఈ ప్రార్థన. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పటిదాకా ఉండాలంటే చచ్చేదాకా ఉండాలి ప్రార్థన. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒప్పుకోవడానికి ప్రేరేపణ చేస్తాడు, నీతిని ఒప్పుకునేలాగా చేస్తాడు. ప్రియులారా ఆయన తీర్పును ఒప్పింప చేస్తాడు. ఒకవేళ నీవు గనక పాపాన్ని తేలిగ్గా తీసుకుంటే ఆ పాపము యొక్క పర్యవసానం ఎంత భయంకరమైందో కూడా ఒప్పింపజేస్తాడు. ఎందుకంటే దేవుడు పాపాన్ని ఎక్కడా కూడా బైబిల్లో సహించలేదు. ఎక్కడైనా సహించాడా? పలానా దగ్గర దేవుడు పట్టించుకోలేదండి అన్న ఒక విషయం బైబిల్లో ఎక్కడన్నా ఉందా?
ఉందా? వెంటనేనైనా లేకపోతే తర్వాతనైనా దేవుడు దానికి ఏం చేశాడంటే తీర్పు తీర్చాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగానే మనం చూస్తూ ప్రియులారా, ఆయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి దేవుడే, కానీ ఆయన ప్రేమిస్తాడు. కానీ మనలో గనక ఒకవేళ పాపాన్ని సమర్థించుకొని పాపాన్ని గనక ప్రియులారా మనం గనక ఒప్పుకోకుండా కప్పుకునేవారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీర్పులోకి వస్తావు, నేను వస్తాను. అందుకనే దేవుని వాక్యంలో ప్రభు బల్ల గురించి వ్రాయబడినటువంటి మాటల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు చదువుకుంటూ ఉంటాం ఏంటంటే, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అని చెప్పి. ఎవరు విమర్శించుకుంటే, మనం ఇతరులను విమర్శించామనుకోండి తప్పు అవుతుంది. ఎందుకంటే మనలోనే బోల్డన్ని తప్పులు ఉన్నాయా లేవా? నాలో తప్పు లేదండి అన్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభువులు అంటూ ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో చూపించాను. మీరు చెయ్యి చూపించాను. ఈ వీడియో నా వైపు కాకుండా మీ వైపు తిప్పుతాం. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాం మనం? ఏమండి, తప్పులున్నాయి. తప్పు చేసాము అనేటువంటి విషయం ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. మొదట మన మనస్సాక్షి మనకు చెప్తుంది, దేవుని వాక్యమే మనకు తెలియచేస్తూ ఉంది. మూడవదిగా ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తూ ఉన్నాడు. ఒప్పింప చేసినటువంటి ఆయన కార్యం దగ్గర మనం ఏమవుతాం తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోకి నడిపించబడతాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దయచేసి మీరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పి, మనలను ఏం చేస్తాడు? ఆయన పవిత్రులనుగా చేస్తాడు. దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు, చేయగలడు. ఏమండి, ఎందుకంటే ఆయన ఒక్కడే తప్ప భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలాంటి వారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. ఎవరట? అందరూ ఆల్ ఆర్ సిన్నర్స్, నో డౌట్, ఎవరైనప్పటికీ కూడా. కానీ మరి పాపి పవిత్రుడయ్యే మార్గం లేదా? పాపి పరిశుద్ధుడయ్యే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించినప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన కడుగుతాడు, ఆయన పవిత్రుడిగా నిన్ను చేస్తాడు, నన్ను చేస్తాడు. ఈ కార్యం జరిగితే నువ్వు పవిత్రుడిగా చేయబడేటువంటి కార్యం జరుగుతుంది. కాబట్టి నేను అన్నాను, ఇదొక ఆశీర్వాదకరమైన అనుభవం. ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నావు? ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడం, బండి లేకపోతే బండి కొనుక్కోవడం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం, అర్థమవుతుందా? వ్యాపారంలో మంచి లాభం రావడం, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం అది ఆశీర్వాదం అనడం లేదు. ఆశీర్వాదం ఏంటంటే నీవు దుష్టత్వము నుండి మల్లుకోవడమే ఆశీర్వాదం. యోహాను రాసి ఆ సువార్త తరువాత అపొస్తలుల కార్యాల గ్రంథంలోనే 3వ అధ్యాయము ప్రియులారా 26వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆశీర్వాదం అంటే ఏంటంటే దుష్టత్వము నుండి మల్లుకోవడం. ఒక వ్యక్తి యొక్క భయంకరమైనటువంటి త్రాగుడు జీవితాన్ని బట్టి భార్య చెప్పింది, సేవకుడు చెప్పాడు, పిల్లలు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఈ వ్యక్తితో నేను సహించలేను, అమ్మ ఓర్చుకో అంటే ఆ బిడ్డ ఏడుస్తుంది. కానీ ప్రియులారా, తన భర్త మాత్రం తన బ్రతుకు మాత్రం ఏమాత్రం మార్చుకోవట్లేదు. దుష్టత్వము నుండి మళ్ళుకున్నాడా, దుష్టత్వములోకి వెళ్ళిపోయాడా? ఏమండి, ఆలోచన చెయ్యండి. భార్యాభర్తల మధ్యలో కొన్ని ఇబ్బందులు, కొన్ని అపార్థాలు ఏవో వచ్చినటువంటి తర్వాత ఈ భార్య వేరే చోట, భర్త వేరే చోట ఉన్నారు. కానీ ఈ అమ్మాయి వేరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇతనితో నేను సఖ్యత లేదు కాబట్టి. అది కరెక్టేనా? ఇప్పుడు ఆమె దుష్టత్వానికి నడిపించబడిందా, లేకపోతే దుష్టత్వం నుండి మళ్ళుకుందా? చెప్పాలి. దుష్టత్వము నుండి మళ్ళుకోవడమే ఆశీర్వాదం. దుష్టత్వములోకి నడిపించబడడం అది దేవుని కార్యం కాదు, అది అపవాది కార్యము. ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. భార్య భర్త ఉంటారు, కానీ ఈ భార్య వేరొకరితో సంబంధం, భర్తకి ఇంకొకరితో సంబంధం. దుష్టత్వమే ఇది. ఈ దుష్టత్వాన్ని గనక సమర్థించుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఒడిలో వస్త్రము, ఒకవేళ ఒడిలో అగ్ని ఉంచుకునేట్లు అది కాలకుండునా అని దేవుని వాక్యం చెప్తుంది. నీ పాపము నిన్ను కాల్చివేసే రోజు ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా.
కనుక ప్రియులారా, మల్లుకోవడమే ఆశీర్వాదం, మల్లుకోవడమే ఆశీర్వాదం. మరికొంత ఈ రోజున ఇంకా డెవలప్ అయిపోయారు పిల్లలు. ఎలా డెవలప్ అయిపోయారంటే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కోలివింగ్ అనే హాస్టల్లో ఉంటున్నారు. ఇప్పుడు హాస్టల్లో కూడా ఇలాంటివి వచ్చేసినాయి అంట. మనకి ఇక్కడ లేవులేండి. ఏమండి, కోలివింగ్ అట అంటే అర్థం ఏంటి? పెళ్ళి అవ్వకుండానే ఈ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడితే వీళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్లో ఉన్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా. ఏమండి, ఇలా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో గొడవ వచ్చింది. లాయర్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఏమని లాయర్ దగ్గరికి వెళ్ళారంటే, మొదట అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడండి, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది అని చెప్పి వీళ్ళు వీళ్ళ లాయర్ దగ్గరికి వెళ్ళారు. మీ వ్యవహారానికి చట్టబద్ధత లేదు, మీరు చేసేటువంటి ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్కి చట్టబద్ధత లేదు, దీనికి ఇది చట్టానికి విరుద్ధమైనటువంటిది కనుక ఇక్కడ ఏ తీర్పు కూడా మీకు ఉండదు. చూసారా ఎలాగ వెళ్ళిపోయిందో సమాజం. ఏమండి, అందుకని దుష్టత్వము నుంచి మల్లుకోవడమే దేవుని ఆశీర్వాదం. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా అవన్నీ కూడా ప్రియులారా నువ్వు పక్కన పెట్టు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు ఏ వివాహ వ్యవస్థనైతే ఏర్పాటు చేశాడో ఆ వివాహ వ్యవస్థను చులకనగా చూసేటువంటి వాళ్ళను దేవుడు ఎటు పరిస్థితుల్లో ఊరుకోడు. దయచేసి గౌరవించండి. వివాహము అప్పటికప్పుడు ఘనమైనది, ఆ తర్వాత దాంతో పని లేదనుకున్నట్టుగా ఇప్పుడు వాక్యంలో ఉన్నదాన్ని తిప్పేసుకుని చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని దేవుని వాక్యం చెప్తుంది. వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునన్నాడు. ఏమండి ప్రియులారా, ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనుసరించి ఉండండి. లేదంటే సమర్థించుకున్నారా జాగ్రత్త, అది మీ మీదకి మీ తర్వాత మీ పిల్లల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఏ పాపాన్నైతే నువ్వు దాచుకున్నావో అది మొదట నీ మీదకి వస్తుంది, తర్వాత నీవు ప్రేమించే నీ పిల్లల మీదకి వస్తుంది. ఒప్పుకోవడం మంచిదంటారా, దాచిపెట్టుకోవడం మంచిదంటారా? ఒక రకంగా చెప్పాలంటే దొంగ సొమ్ము దాచిపెట్టుకున్నట్టే పాపం దాచిపెట్టుకోవడం అంటే. ఈవేళ కాకపోతే రేపైనా ఫలానా దగ్గర ఈ సొమ్ము ఇతడు దొంగిలించాడనే విషయం బయటపడితే అదెంత భయంకరమైనటువంటి నేరంగా పరిగణించబడతాం. ఏమండి, ఈ రోజున దొంగలు దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. దొంగగా ఉండడం లేదు, దొంగ దొరగా చలామణి అవుతున్నాడు. పరిశుద్ధాత్ముడే గనక ఒక వ్యక్తిని దర్శిస్తే గనక ఆ వ్యక్తి జక్కయ్య వలె ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీ వలె ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెడతాడు. అన్యాయపు జీవితాన్ని జక్కయ్య విడిచిపెట్టాడు. అదే పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మన అన్యాయపు జీవితాన్ని ప్రేమిస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోవడం ఎంతవరకు అది సమంజసం అవుతుంది ఒకసారి ఆలోచించండి. జక్కయ్య విడిచిపెట్టాడు, అన్యాయపు జీవితం విడిచిపెట్టాడు. సమరయ స్త్రీ ఏ జీవితం విడిచిపెట్టింది? అక్రమమైన జీవితం విడిచిపెట్టింది. ఆమె ఏం చేస్తుందంటే భర్తలను మార్చుకుంటూ పోతూ ఉంది. ఏమంటే ఇతను కాదని ఇంకొకడు కాదని ఇంకొకడు. అప్పటికి ఇంచుమించు 5గురు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు అంటే 6గురు ఉన్నారు. ఇప్పటికి 6వ వ్యక్తి దాకా వచ్చింది. కానీ ప్రభువు చెప్పగానే ఆమె తన పాపాన్ని విడిచిపెట్టింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఘనపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఘనపరచడం అంటే నీ పాపాన్ని విడిచిపెట్టడమే, నీ అక్రమ జీవితాన్ని విడిచిపెట్టడమే. నీ అక్రమమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని ఘనపరచట్లేదు. ఏమంటే నేను అంతా స్ట్రిక్ట్గా ఉంటాను. సపోజ్ ఇప్పుడు నా కొడుకు లేడు అనుకోండి, కానీ నా కొడుకు ఒకవేళ దేవుడు నాకు ఆ కొడుకుని ఇచ్చాడు అనుకుందాం, ఇప్పుడు కాదులేండి, ఒకవేళ ఉన్నాడు అనుకుందాం. ఆ కొడుకు నా ముందుకి సిగరెట్ కాలుస్తూ రాగలడా? ఏం తాగేవాడిని అయితే ఏమండి నా దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? డాడీ అగ్గిపెట్టుందా, మన ఇద్దరం కలిసి కొంచెం దమ్ము లాగుదాందా అంట. ఒకవేళ నా దగ్గర అలాంటి అలవాటు లేకుండా నేను ఉన్నట్టు నా ముందుకు వచ్చి డాడీ అగ్గిపెట్టుందని అనగలడా? గోబ గుయ్యమని పొద్దాడికి. ఆడపిల్లలను కూడా చూడలేదు నా పిల్లలు. నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఆడపిల్లలను కూడా చూడలేదు. వాళ్ళకి పడాల్సిన దెబ్బలు పడిపోయినాయి ఆల్రెడీ. అందుకని ఇప్పుడు చెయ్యెత్తడానికి, ఇప్పుడు ఒకవేళ ఏదైనా అనడానికి కూడా భయపడతాను నేను. ఎందుకంటే అయిపోయింది ఆ చాప్టర్. ఏమండి మగబిడ్డ అయితే నేను ఊరుకుంటానా? అసలు నేను ఊరుకోను. ఎందుకో తెలుసా? నాకున్నటువంటి నిబద్ధత లాంటిది కాబట్టి. కనుక ఇప్పుడు మన దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో ఆయనకు విరోధంగా పాపములో ప్రియులారా మునిగిపోయి తేలిపోతూ ఉంటే ఆయన చూస్తా ఎలా సంతోషంగా ఉండగలడం?
అందుకనే కైలాస మహర్షి అనేటువంటి పుస్తకంలో ప్రియులారా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు పాపములో పడిపోయినప్పుడట వారికి దేవుడు దూతలను కావలి పెట్టాడు కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించిన రాయబడి ఉంది కదా. ఈ దూతలట ఏడ్చి ప్రియులారా గుండెలు బాదుకుంటారట. దూతల్ని ఏడ్పించేది మనమే, ఇక్కడ సంఘాన్ని ఏడ్పించేది మనమే, సేవకుణ్ణి ఏడ్పించేది మనమండి ఆశీర్వదించబడతాం. ఇలా తలలా పెట్టేస్తే, ఇలా నెత్తిమీద చెయ్యట్టేస్తే ఆశీర్వాదం వచ్చేదు. జాగ్రత్త ప్రియులారా, ఆశీర్వదించే దేవునికి నీ అంతరంగం తెలుసు, నీ బ్రతుకు తెలుసు అనే విషయం మర్చిపోవద్దు. నాకు తెలియకపోవచ్చు ఏమండి, ఇప్పటికిప్పుడు గుప్పుమని ఒక విషయం తెలిసిందనుకోండి, నాకు నిద్ర పట్టదు, చాలా బాధపడుతూ ఉంటాను. తిన్న అదే మాట గుర్తొస్తూ ఉంటుంది, పడుకున్న అదే మాట గుర్తొస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ 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 పదే 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 అదే ఆలోచన చేస్తూ ఉంటాను. అయ్యో ప్రభువా, ఈ నామానికి ఎంత అవమానం ఇది. ఒక మనిషిని నేను ఏదో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రియులారా నా వంతులో నేను నా జీవితాన్ని దేవుని ఎదుట సరిదిద్దుకుంటూ ఏదో కాస్త దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నాకే ఎంత బాధ ఉంటే దేవునికి ఎంత బాధ ఉంది మన పట్ల ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆరాధనకు రాని వ్యక్తుల గురించి, వాక్యం చదవనటువంటి బిడ్డల గురించి, ప్రార్థన అంటే ఆసక్తి చూపించని వారి గురించి, ఉపవాసం అంటే కనబడని వారి గురించి ఏమండి, అయ్యో మునుపు ఎంత ఆసక్తిగా ఉండేవాడో, ప్రభువా ఇంటికి వెళ్ళినా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదండి. ఎన్నోసార్లు ఏడుస్తున్నా నేను చెప్తున్నాను. ఏంటి ప్రభువా, ఎన్నోసార్లు దుఃఖం కలిగించే పరిస్థితి ఇది. నువ్వు ఆశీర్వదించబడ్డాను అనుకుంటున్నావేమో. నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చూసుకుని, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం చూసుకుని, నీ యొక్క పుట్టినరోజులు పెళ్లి రోజులు గ్రాండ్గా చేసుకోవడం చూసుకుని, అందరూ కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటే ఆనందంగా సంతోషంగా అబ్బా నా లైఫ్ ఏమైపోయింది, ఏం బ్లెస్సింగ్ అండి అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏడుస్తున్నాడు అనే విషయం ఎప్పుడైనా గుర్తించావా? నిన్ను ఆశీర్వదించినటువంటిది దేవుడైతే ప్రియులారా నువ్వు గమనించావా, నువ్వు గ్రహించుకున్నావా? అంటే ఇలా ఉండడానికి దేవుడు ఆశీర్వదించాడా? ఇలా ఉండడానికి దేవుడు ఆశీర్వదించాడా? కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, పాస్టర్ గారండి మీకు ఏమన్నా ఒంట్లో ఏమన్నా బాగోలేదండి అని. ఒంట్లో బాగానే ఉంది కానీ మనస్సులో బాగోలేదు. మనస్సులో బాగోలేని మనిషి ఆనందంగా సంతోషంగా పైకి కనబడొచ్చు కానీ లోలోపల కుమిలిపోతూ కుంగిపోతూ దేవుని పాదాల దగ్గర అయ్యో ప్రభువా ఆ సహోదరి పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఏమండి ఈ బిడ్డ రక్షింపబడలేదు, ఇంకా ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఈ సండే స్కూల్ పరిస్థితి ఏంటి. ప్రియులారా సుఖపడడం చేతకాక కాదు, సుఖపడడం మా వల్ల కాదు. ఎందుకో తెలుసా, ఇలాంటి హృదయం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. రాత్రి కొంతసేపు కూర్చుని అలాగా ఆలోచన చేశాను, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా కూర్చోబెట్టాలి, ఎలా పట్టుకోవాలి. అంతు పట్టట్లేదు. మీరు ఎవరైనా నా బాధను అర్థం చేసుకునే వాళ్ళైతే ప్రియులారా నాకు ఒంట్లో బాగానే ఉంది, నా ఆరోగ్యం గురించి మీరేం ప్రార్థన చెయ్యక్కర్లేదు. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి పతనావస్థలో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. ప్రభువా నమ్మకంగా మేము నీ కొరకు నిలబడాలి నాయనా అని ప్రార్థన చెయ్యండి. ఈ సందర్భంగా ప్రార్థనా దినోత్సవం రోజు, పెంతెకొస్తు అనేటువంటి ఈ దినం రోజు ఒక మాట చెప్తున్నాను. సాధు సుందర్ సింగ్ ఎంతమందికి తెలుసు? ఒకసారి చెయ్యెత్తి చూపించండి. సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప సేవకుడు, ఏమంటే రక్తపాదములు కలిగినటువంటి అపొస్తలుడని ఆయన పేరు. అయితే ఆయన ప్రియులారా ఒకసారి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు అడుగుతున్నాడు, సుందర్ సింగ్ నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నీకేం కావాలి అంటే నాకేం అక్కర్లేదు ప్రభువా అన్నాడు. ఎవరైనా మనం అలాగంటామా? అడిగిందే తడవుగా ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, అది ఒకటే ఉంటే ఇంకా నాకేం అక్కర్లేదు ప్రభువా. ఏమండి పాట కూడా పాడతాం కదా, ఏంటట, ఒక ఆశ ఉందయ్యా, ఏంటట, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. నిజమేనా? సరే, ఇప్పుడు సుందర్ సింగ్తో ప్రభు మాట్లాడుతున్నారు. సుందర్ సింగ్ అలా ఉండగా ఆయన ఆత్మను దేవుడు బయటికి తీసుకొచ్చి రా సుందర్ సింగ్ నాకు కూడా
ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఏమడుగుతున్నారో నీకు చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాడంట దేవుడు. తీసుకొస్తే వాళ్ళు చాలా చాలా అడుగుతున్నారు. కొంతమంది ఏమో ప్రభువా నాకు పరలోకం ఇయ్యి అని అడుగుతున్నారంట. సుందర్ సింగ్ చూసేవా వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, నువ్వేం అడగవా అన్నాడట. నువ్వేం అడగవా, నీకేం అక్కర్లేదా, పరలోకం నీకు అక్కర్లేదా అని అడిగాడు ప్రభు. అడిగితే సుందర్ సింగ్ గారు అన్నారంట, పరలోకం కూడా వద్దు ప్రభు, నాకు నువ్వే కావాలన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేని పరలోకం నాకెందుకు, నువ్వు ఉంటేనే అది పరలోకం, కాబట్టి నువ్వే కావాలి నాకు. ఎవరు కావాలి? నువ్వే కావాలి నాకు. ఆయన చెప్పడానికి చాలా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ప్రభువా ఇల్లు లేదు నాయన, ప్రభువా కనీసం కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం లేదు ప్రభువా, సరిగా తినడానికి సరైన తిండి లేదు ప్రభువా, నీకోసం ఇల్లు వదిలేసాను, నీకోసం ఆస్తులు వదిలేసాను, నీకోసం కుటుంబం నన్ను వెలివేసింది, నీకోసం విషం పెట్టి నన్ను చివరిగా పంపేశారు ప్రభువా. ఎన్నో చెప్పొచ్చు, కానీ సుందర్ సింగ్ అడుగుతున్నాడు ఏం కావాలంటే, ప్రభువా నువ్వే కావాలి. ఏం కావాలి? నువ్వే కావాలి. ఈ రోజున మనకు ప్రభు అక్కర్లేదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధం, ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళిపోవడానికి సిద్ధం, ఎవరి మీదో వంక పెట్టుకుని ప్రార్థన ఎగ్గొట్టేయడానికి సిద్ధం, ఎవరి మీదో వంక పెట్టుకుని తాగేయడానికి సిద్ధం, ఎవరి మీదో వంక పెట్టుకుని పాపం చేయడానికి సిద్ధం, ఎవరి మీదో వంక పెట్టుకుని ప్రియులారా జీవితాన్ని పాడు చేసుకోవడానికి సిద్ధం. కానీ నా ప్రభువు నాకు కావాలి. తర్వాత నీకేదైనా అవసరం ఉంటే తర్వాత చూసుకుందాం. ఏమండి, నేను రాకూడదు ఆ స్థలానికి, ఒకవేళ నువ్వు రావాలనుకుంటే నాతో పాటు నువ్వు కూడా దేవుని సన్నిధికి రా అని చెప్పగలిగినటువంటి వాళ్ళే నిజంగా ప్రభువును ప్రేమిస్తున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నన్ను దర్శించిన తర్వాత, ప్రభువు నా హృదయాన్ని తెరిచిన తర్వాత, నా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, అంతకుముందు నేను ఎవరెవరితోనైతే తిరిగానో ఆ స్నేహితులు నా దగ్గరకు వచ్చి, రే మా కూడా నువ్వు రారా, ఎంత సరదాగా ఉండేవాళ్ళమో మనం అని చెప్పి నన్ను చాలా ప్రేరేపణ చేస్తే, నా ఫ్రెండ్స్కి నేను ఒకటే చెప్పాను, ఏంటో తెలుసా? రే అవును నిజమే నువ్వు చెప్పింది, అప్పుడు మనం అలా తిరిగాము, అప్పుడు నాకు అది నచ్చింది, కానీ ఇప్పుడు నా హృదయాన్ని యేసయ్య తెలుసుకో, యేసయ్య మార్చేశాడు, నా హృదయాన్ని యేసయ్య మార్చేశాడు, నేను నీతో రాలేనురా ఇప్పుడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఇదిగో రేపు ఆదివారం నేను మందిరానికి వెళ్తాను, నాతో పాటు నువ్వు కూడా సైకిల్ వేసుకుని రా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రా? సైకిల్ వేసుకుని నువ్వు కూడా వస్తానంటే నీ కోసం నేను కూడా రెడీగా ఉంటాను. నేను కూడా చట్టపట్టాలు వేసుకుని నేను సైకిల్ దొక్కుతా, నువ్వు పక్కన సైకిల్ దొక్కుతా, చక్కగా దేవుని మందిరానికి వెళ్ళిపోదామన్నా. హల్లెలూయా. ఆదివారం వాడు రాలేదు, నేను తీసుకెళ్ళలేదు, మళ్ళీ నాకు కనబడలేదు వాడు. ఎందుకో తెలుసా? ఒరే నిన్నేదో మార్చాలనుకున్నాను కానీ నిన్ను నేను మార్చలేనని నిర్ణయానికి వచ్చాడు. ఈరోజు నిన్ను మార్చాలనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నీ గురేంటి, నీ ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తే, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తే, పరిశుద్ధాత్ముడు గనక నీ హృదయాన్ని ప్రియులారా ఆయన తెరిస్తే గనక నీవు మరొక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. అంతకుముందు నా కళ్ళు మూసుకుపోయినాయి, కానీ ఈరోజు నా కళ్ళు తెరవబడినాయి. ఈరోజు నిజమైనటువంటి నా యేసయ్య నాకు దొరికాడు, నిజమైన దేవుడు నాకు దొరికాడు, నిజమైన వాక్యం నాకు దొరికింది. నిజంగా ఆ వాక్యమే దొరక్కపోతే నేను ఎప్పుడో ఏ లారీ కిందో పడి చచ్చిపోవాలి, ఖచ్చితంగా నేను ఎప్పుడో ఏ కాలువలోనో దిగి చచ్చిపోవాలి. మన గోదావరిలో ఇంచుమించు 11 మంది పిల్లలే, యవనస్తులైన పిల్లలు, టీనేజ్ పిల్లలు, యంగ్ వాళ్ళు ప్రియులారా చనిపోయారు కదా. అలా నేను కూడా చనిపోవాలి అసలు. కానీ ఆయన కనికరం ఏంటో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో తెలియదు, నన్ను పట్టుకున్నాడు, నన్ను చచ్చిపోకుండా బతికించాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? కానీ నా కోసమే నేను బతుకుదామని అనుకున్నాను, కానీ ప్రభువు నాకు చెప్పింది ఏంటంటే, నా కుమారుడా నా కోసము నువ్వు బతకాలి. దేవునికి స్తోత్రం. నా కోసము నువ్వు బతకాలి. పరిశుద్ధాత్ముడు గనక ఒకవేళ ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి తన కోసం బతికేవాడుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడడు, ఆయన కోసం బతికేలాగా ప్రియులరా చేస్తాడు. ఎవరిని ఉద్దేశించి ఎవరినో తప్పు పట్టడానికి మాటలు నేను చెప్పట్లేదు, గుండె బరువుతో చెప్తున్నాను. క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఏమండి, మొన్న ఒకరోజు ఈ సత్య వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, అన్నప్రాసన ఏదో చేసాం, పేరు పెట్టినట్టున్నాం కదా, పేరు పెట్టాము, అన్నప్రాసన చేసాం. సరే ఆనందంగా అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎత్తుక్కోవడం మొదలెట్టారు. ఎటు తెలుసా? ఒక చెప్పు ఒకటి ఉందట, ఒక చెప్పు ఒకటి ఉందట. ఏమండి, చెప్పులు ఏమైపోయినాయి పోయినాయి అని చెప్పి నాకు అనిపించింది. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ ప్రశాంతి వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా మందిరంలో కూర్చోవడం నేను చూడలే.
ఈ రోజున మనవడిని ఇచ్చిన తర్వాత ఈ పిల్లలతో పాటు మనవలతో పాటు వచ్చి మందిరంలో కూర్చుంది. ఇంకేముందో హృదయంలో ఉన్న ఆ ప్రేమ కాస్త మళ్ళీ ద్వేషంగా మారిపోద్దేమో. ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ ఇంతే అని వెంటనే ఒకవేళ మనసు ఇరిగిపోయినట్టు అయిపోద్దేమో అని చెప్పి 2 రోజులు పిల్లరా ఆలోచించాను, ప్రార్థన చేశాను. ఒక రోజున ఖచ్చితంగా ఉదయకాలం ఏమండి ఆ చెప్పు ఈ చెప్పు కూడా ఒకటే చెప్పులు ఉన్నాయి, మళ్ళీ పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. దేవునికి స్తోత్రం. ఉదయం నేనే గేట్ తీస్తూ అక్కడ ఇలా తిరిగి చూసేలోపటికి అక్కడ ఒక జత ఉన్నాయి. అర్థమైందా? ఈ జత మీదేనా అని చెప్పి ఫోటో తీసి అలకబెట్టి వీడియో కాల్ చేసి మాట్లాడితే, అవునండి ఆ జత మా అమ్మదేనండి అన్నారు ఈ పిల్లలు. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా, మన మీద ఏ నిందలేదు, ఇప్పుడు ఏ నిందలేదు చెప్పండి. జోలు అట్టుకుపోతారో అక్కడికి వెళ్తే అనే నిందలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దొంగలు అని అనే ముద్ర మన మీద పడితే అది ఎంత బాధ. నిజంగా ఎవరో పొరపాటున జరిగి ఉండొచ్చు. విశ్వాసులు అయితే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారనేది నా నమ్మకం. పొరపాటు అయితే కనుక ఒకవేళ చూసుకునైనా మళ్ళీ తెచ్చేస్తారనేది నేను అనుకున్నాను. మొత్తానికి ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని గురించి కూడా అంత ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఒక ఆత్మ ఎంత విలువైందో గుర్తించాలి మీరు. ఒక మనుష్యుడు సర్వలోకము సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అర్థమవుతుంది? ఆత్మ విలువైందా, లోకంలో ఉన్న సంపదలు విలువైనయా? ఆత్మ విలువైందా, సంపదలు విలువైనయా? సన్నిధి విలువైందా, సంపద విలువైందా? కదా? మీరు ఏం చెప్పారో నాకు వినబడలే పూర్తిగా, అని నేను అనుకున్నదే చెప్పారు అనుకుంటున్నాను. ఏం చెప్పారు? సన్నిధే విలువైంది, ఇంకా ఆత్మే విలువైంది. అంటే నా ఉద్దేశంలో అంత ఆసక్తితో అంత చక్కగా కూర్చుని అంతగా దేవుని మాటలు వింది కదా, ఈరోజు కాకపోతే రేపైనా ఆ పిల్లలు కూడా సండే స్కూల్కి ఇక్కడ వెకేషన్ బైబిల్ స్కూల్లో హాలిడే బైబిల్ స్కూల్ మనం జరిగినట్టుగా అలా వచ్చి దేవుని వాక్యం విని వాళ్ళిద్దరూ పట్టబడ్డారో, వాళ్ళిద్దరికే వీళ్ళిద్దరూ దొరికారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే అలా రక్షించబడ్డారు వాళ్ళు. కాబట్టి ఆ తల్లి తండ్రి ఈరోజు కాకపోతే రేపైనా ఆహారం హృదయంలో పడింది కాబట్టి ఖచ్చితంగా జీవవాక్యం ఏమవుతుంది, ఒక రోజున మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తేటువంటి సమయం మనం చూడాలి అనే ఉద్దేశం. ఒక ఆత్మ రక్షించబడితే ఎంత సంతోషం, ఒక ఆత్మ దొరికితే ఎంత సంతోషం. ఒకళ్ళు వచ్చి కూర్చుని దేవుని మాటలు వింటుంటే అమ్మయ్యా ఇతను వచ్చాడే దేవుని సన్నిధిలోకి అని ఆనందించకుండా ఉండలేం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి పలకరించకుండా ఉండలేం. ఆ తర్వాత రాకపోతే ఆ వ్యక్తి ఇంకా రాలేదేంటి అనేటువంటి ఒక బెంగ ఏర్పడుతుంది. అంటే రోజు రోజుకి బెంగ పెరుగుతుంది కానీ సంతోషం ఆనందం పెరగట్లే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ప్రియులారా ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ఈ లోకములో ఉన్న మనుషులకు, ఈ లోకములో ఉన్న నామకార్థ క్రైస్తవులకు భిన్నంగా ఉంటుంది. ఆ మాటలు కానీ, ఆలోచన కానీ, ఆ తలంపులు కానీ, ఆ విధానం కానీ అంతా భిన్నంగానే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంది. ఈరోజు గమనించండి, పరిశుద్ధాత్ముడు నేను దర్శిస్తే మరొక అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థన కొరకు నీవు పరుగెత్తే వ్యక్తిగా ఉంటావు. ప్రార్థన కొరకు నీవు పరుగెత్తే వ్యక్తిగా ఉంటావు. పాట పాడి వెళ్ళిపోవు, పాట పాడి సంతోషపడిపోవు, సంబరపడిపోవు. ఏంటి పాట? ప్రార్థన గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రార్థన గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. ఏంటి ఆ పాటలు? ఓ పాట చెప్పండి, ఇందాక పాడారు కదా మీరు. అది కాకుండా ఏం కావాలని పాడతారు మీరు? ఏం కావాలని? నీరసంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అబ్బే అసలు నాయిస్. ప్రార్థనా శక్తి కావాలి. ఇప్పుడు చెప్పండి గట్టిగా కదా. ప్రార్థనా శక్తి కావాలి. పాట పాడేసి వెళ్ళిపోతే వచ్చేస్తా ప్రార్థనా శక్తి. ఏం చెయ్యాలి? ప్రార్థించి పొందుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన కొరకు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఏమండి? ప్రార్థన కొరకు పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు కానీ ప్రార్థన నుంచి తప్పించుకునే విధంగా మనల్ని ఎప్పుడు నడిపించడం. ప్రార్థన నుంచి తప్పించుకునే విధంగా అపవాది నడిపిస్తాడు, లోకం నడిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే శక్తిమంతుడు అయిపోతావు. శక్తిమంతుడు అయిపోతే వాడి మీద తిరగబడతావు. శక్తిమంతుడు అయిపోతే లోకం మీద తిరగబడతావు. శక్తిమంతుడు అయిపోతే నీవు శరీరం మీద జయం పొందుతావు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? శక్తి కలిగినటువంటి వాడు శక్తి లేని వాడి మీద గెలుస్తాడు. గెలుస్తాడా? గెలవడా? గెలుస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనకు నడిపిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు. అదే జరిగింది పెంతెకొస్తనే పండుగ దినమున. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మౌనంగా లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సైలెంట్గా లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెల్ చూసుకుంటా లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడుకుంటా లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెటైర్లు వేసుకుంటూ లేరు. ఏం చేస్తున్నారు తెలుసా?
అందరూ కూడా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకని పెట్టుకోండి, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ అనుభవం కోసం వారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు అలాగ ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు? 10 days. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ముఖం కడుక్కున్నారో లేదో, టిఫిన్ చేసారో లేదో, ఇళ్ళకి వెళ్ళారో లేదో, మీరు మిగిలినటువంటి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు చేసుకున్నారో లేదో, చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారో లేదో, ఏది లేదండి. 10 రోజులన్నీ కూడా బంధు ఏక మనస్సుతో ఏం చేస్తున్నారు తెలుసా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. మనం కూడా ఎలా చేయాలి ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. దేవుని వాక్యం చూడండి. కొలస్సీయులకు రాసిన తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి. చివరి భాగం, చివరి వచనం, 15వ వచనంలో చివరి వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. అదొకటే, అంతే. ఎడతెగక ఏం చేయండి? ప్రార్థన చేయండి. పాటలు బాగానే ఉన్నాయి, ప్రసంగాలు బాగానే ఉన్నాయి, కోటాలు బాగానే జరుగుతున్నాయి, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలు దిగిపోతున్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటాం, సగం రాత్రి అయ్యేటప్పటికి ప్రార్థన చేద్దాం అనేటప్పటికల్లా ఏమైపోతున్నాం? మనం ఎత్తబడిపోతున్నాం ఇంటికి. ఏమండి, ఇల్లు ఎవరు ఎత్తుకుపోతారు అన్నట్టు, ఎవరు ఎత్తుకుపోతారు ఇల్లు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఎలా ప్రార్థన చేయాలట? ఎలా ప్రార్థన చేయాలి? ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. ఎడతెగక. వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రార్థన? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఇంతకుముందు ప్రార్థన చేయువారితో నీ మనస్సు కలిసింది, ఇంతకుముందు ప్రార్థన చేయుటలో ఇంకా చేయాలి అనిపించింది. కానీ ఈ రోజున ప్రార్థన విషయంలో ప్రియులారా అలాంటి మనస్సు మనకుందా? లేకపోతే తగ్గిందని ఒప్పుకుందాం. తగ్గకపోతే ఏం చేయాలి? మనం నిజంగా ప్రార్థన 2 గంటలకే ముగించేస్తున్నారు ఏంటండి? 10 గంటలకు అంటున్నారు, 1 గంటకే ముగించేస్తున్నారు ఏంటండి? ఇంకా ప్రార్థన జరిగించండి అని అనేటువంటి ఆలోచన మనకు రావట్లే. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేసుకోండి అని అంటే కూడా ఇంటికి వెళ్ళాక అదే ప్రార్థన కొనసాగుతుందా? సరే ఆలోచించండి. ప్రార్థించేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రార్థన మన ఊపిరి. ప్రార్థన లేకపోతే మనం ఊపిరి లేని వాళ్ళమే. ఊపిరి లేకపోతే ఆ వ్యక్తిని ఏమంటారు? ఊపిరి లేకపోతే ఏమంటారు? జాన్ ఏమంటారు? మనిషి అంటారా? అయ్య బాబాయ్, మనిషి అనరా? మనిషి శవం అంటారు. ఏంటది? ఇప్పుడు మరి శవాలు ఎక్కువ ఉన్నాయా, మనుషులు ఉన్నారు? ఎందుకే శవాలమా మనం మనుషులమా? ఎందుకే మనుషులు శవాలమా? కుక్క శవం, సింహం శవం, తోడేలు శవం, మేక శవం, మనం కూడా మనుషులు శవాలా? ప్రార్థనే జీవం. ప్రార్థించేవాడే నిజంగా జీవిస్తున్నవాడు. హల్లెలూయా. ప్రార్థన పైకి వెళ్ళును, కృప క్రిందికి వచ్చును. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు, ప్రసంగించేవారు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు ఏమండి ఎవరికి కనబడతారు? వాళ్ళు ప్రజలకు కనబడతారు, కానీ ప్రార్థించేవారు మాత్రమే దేవునికి కనబడతారని చెప్పినటువంటి ఈఎం బౌన్స్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆయన ప్రార్థిస్తూ ప్రార్థన గురించి 8 పుస్తకాలు రాశాడు. 8 పుస్తకాలు రాశాడు. ఏమండి ప్రార్థించుట అనేది ప్రియులారా చాలా గొప్ప అద్భుతమైన అనుభవం. ప్రార్థిస్తేనే నీవు దేవుని ఆత్మచేత నింపబడతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తేనే దేవుని ఆత్మ నడిపింపు నీకు కలుగుతుంది. ప్రార్థిస్తే తప్ప దేవుని ఆత్మ నడిపింపు దొరకదు. దయచేసి పాత నిబంధనలో నుండి ఇర్మియా గ్రంథము దయచేసి ఒకసారి మీరు ఆ వచనం చదువుదాం. చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం అనుకుంటా. 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. వారు ఎలా వస్తారట?
ఏడ్చుచూ వచ్చేది, అయ్యో ప్రభువా, మా దేశం ఇంకా రక్షించబడలేదు, మా దేశంలో మద్యపానం ఏరులై ప్రవహిస్తూ ఉంది, మా దేశంలో వ్యభిచారం పెరిగిపోయింది, మా దేశంలో లైంగిక పాపము విస్తరించిపోయి జరుగుతూ ఉంది, మా దేశంలో యవనస్తులు పెళ్లి కాకముందే పాడైపోతున్నారు, కుటుంబాలు చీలిపోతున్నాయి. అయ్యా దయచేసి రక్షణ కార్యాలు చూడలేకపోతున్నాం, దయచేసి ప్రజలలో పాపము పట్ల తీవ్రత కనిపించట్లేదు, దయచేసి నీ సన్నిధి పట్ల వారిలో వాంఛ కనబడట్లేదు, దయచేసి ప్రభువా నీవు కనికరించవా అని ఏడుస్తూ ఆయన దగ్గరకు వస్తారట. ఈ రోజున ఏడుస్తూ వచ్చేవారు. దేనికోసం ఏడుచు? ఏమంటే ఆయన కార్యాల కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన యొక్క కటాక్షం కోసం, ఆయన యొక్క ప్రత్యక్షత కోసం ఏడుస్తూ రావాలి. ఏడుస్తూ రావాలి. ఏడుస్తూ వస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? వారిని నేను నడిపించుదును అంటున్నాడు. హల్లెలూయా. వారిని నేను నడిపించుదును అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కారిస్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. నువ్వు బలహీనుడు అయినా బలపరిచి నడిపిస్తాడు, నువ్వు సొమ్మసిల్లిపోయినా శక్తినిచ్చి నడిపిస్తాడు, నువ్వు శక్తిహీనుడు అయినా నీ బలాన్ని అభివృద్ధి చేసి నడిపిస్తాడు. ఏమండి? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనకు జవాబుగా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె యేసయ్య మీదకి దిగి వచ్చాడు. కానీ సంఘం మీదకి ఎలా వచ్చాడంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలలో విభాగింపబడి వారందరి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందారు. వారందరూ కూడా ప్రియులారా, వారందరూ కూడా అక్కడున్న ప్రజల భాషలలో, వారికి ఆ భాష రాదు, ఆ భాషలలో దేవుని కార్యాలను వివరించడం ప్రారంభించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కొంతమంది హిందీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినట్టు చూశాను నేను. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కర్మాగారాల్లో, ఇండస్ట్రీస్లో వాళ్ళ కాంట్రాక్టులు తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే సాయంత్రం దాకా వాళ్ళు పనిచేస్తారు, ఎంతైనా పనిచేస్తారు, కానీ చేతిలో ఏముండాలంటే ఖచ్చితంగా, అర్థమైందా ఏంటది? ఒక ప్యాకెట్ ఇలాగ అనుకోవడం అలాగ వేసేసుకోవడమే. ఏంటది? పాన్ బరాక్, గుట్కా, చాలా చాలా రకాలైనవి ఇస్తున్నారు. వాళ్ళకు సువార్త ప్రకటించాలనే భారం ఈ మధ్యకాలంలో దేవుడు నాకు హృదయంలో కలిగించాడు. దానికోసం ప్రయత్నం చేశాను. హిందీ పాంప్లెట్స్ కూడా తెప్పించాను, కానీ నాకు హిందీ రాదు. అందుకని మీరు ఇప్పుడు ప్రార్థన చెయ్యండి. ఏంటో తెలుసా? ప్రభువా, మా పాస్టర్ గారు హిందీలో అనర్గళంగా మాట్లాడి హిందీలో వాళ్ళకు సువార్త చెప్పి హిందీ ఆరాధన ఇక్కడ జరగాలని ప్రార్థన చెయ్యండి. నవ్వులాటగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. నా దేవుడు హిందీ మాట్లాడే వాళ్ళతో కూడా వాళ్ళ కోసం కూడా రక్తం కార్చాడు. తెలుగులో మాట్లాడే వాళ్ళ కోసమే కాదు, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళ కోసమే కాదు. ఒకవేళ దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్ముడు నాకు గనుక ఒకవేళ హిందీలో మాట్లాడే వరము గనుక ఇస్తే హిందీలో కూడా సువార్త చెప్పి హిందీలో కూడా ఆరాధన జరిగించాలని ఆశ నాకు ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు పాప బంధకాలలో ఉన్న ప్రజలు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే వాళ్ళని విడిపించడానికి కావలసిన శక్తిని ఆయన దయచేసేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చెయ్యాలి. నిన్ను విడిపించిన వాడు నీకు కూడా శక్తినిచ్చి మరొకరిని విడిపించడానికి నీకు సహాయం చేసేవాడు అయ్యున్నాడు. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి. హల్లెలూయా. వాళ్ళ వలన మన వాళ్ళు కొంతమంది అలవాట్లు నేర్చుకుంటారు. ఒకప్పుడు ఈ అలవాట్లు లేవు. ఈ అలవాట్లు ఇక్కడ కొత్తగా నేర్చుకున్నారు ఈ చాలా కొన్ని సంవత్సరాలుగా. నేను చూసినప్పుడు ప్రియులారా, కొన్ని అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఎలా నేర్చుకుంటారంటే నేర్పివాడు ఇంకొకటి ఎవడో ఉంటాడు. దానివల్ల జీవితం పాడవుతుంది, కుటుంబం పాడవుతుంది. గొడవలు పెట్టుకొని కొట్టుకొని కొంతమంది పొడుచుకొని వాళ్ళు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అప్పటికప్పుడు. ఇలాంటి వాళ్ళకి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదంటారా? ఏమండి? ఒక ప్రక్కేమో మన ప్రాంత ప్రజల గురించి, ఒక ప్రక్కేమో ఎక్కడి నుండో వచ్చి పొట్ట పట్టుకొని ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న చిన్న చిన్న వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి? అసలు మనోళ్ళ గురించే నాకు ఉన్నటువంటి భారం ఏంటో తెలుసా? ఆ బెజవాడ సాయి సాక్ష్యం విన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒకసారి చేయొద్దండి. మారు మనసు పొందాలనిపించలే, రక్షింపబడాలనిపించలే, నేను కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలనిపించలేదా?
నేను కూడా దేవుని సన్నిధిని ఎలాగ మోకాళ్ళ మీద ఉండాలనిపించలేదా? ఎవరి కోసం అండి ఈ మీటింగ్స్? ఎవరి కోసం? డబ్బులు ఎక్కువైపోయా? బయట వాళ్ళ కోసం కాదు, మన కోసమే, మన పిల్లల కోసమే. నా బిడ్డలు బాగుండాలనేది మొదట నా ఆశ. నా బిడ్డల ద్వారా ఇంకా బయట వాళ్ళు బాగుపడాలనేది నా ఆశ. పరిశుద్ధాత్ముడు ఆ ఆశను చూస్తూ ఉన్నాడు, ఆ ఆశను నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున నీ ఆశ ఇదే అయితే, కట్టబడాలని నీ ఆశ అయితే, సంపాదించబడాలని నీ ఆశ అయితే, నిలబడాలనేది నీ ఆశ అయితే, ఖచ్చితంగా నీ ఆశ తీర్చే దేవుడు నా దేవుడు అయ్యున్నాడు. కానీ ఈరోజు గమనించండి, ఎవరినో పట్టుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడున్నవాడే జారిపోతున్నాడు. వాడి సంగతి ఏంటి? ఇక్కడున్నవాడే ఆ అలవాట్లోకి వెళ్ళిపోతుంటే వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడున్నవాడే ప్రార్థన కొట్టి బయట తిరుగుతుంటే వాళ్ళ సంగతి ఏంటి? అందుకని రెండు వైపులా నలిగిపోవడం జరుగుతుంది. ఇటు వాళ్ళ రక్షించబడలేదని ఏడవాలా, రక్షించబడి వీళ్ళు మళ్ళీ రక్షణ నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా అయిపోతున్నారని ఏడవాలా? అందుకే రెండు రకాల ఏడుపు ఈరోజు. పిల్లలు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు శక్తిమంతులయ్యారు, దేవుని కార్యాలు వివరించడం మొదలుపెట్టారు. భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. దేవుడు ప్రియులారా ఎవరికి ఏ వరమైతే ఇచ్చాడో ఆ వరాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ వరములను గురించి పబ్లిసిటీలు చేసుకోవడం మాత్రం వాక్యానుసారమైన నియమం కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏమండి? ఒక ఆయన గురించి ఎప్పుడు ఫ్లెక్స్ వేసినా కూడా అక్కడ ఒక మాట రాస్తూ వచ్చారు. ఏంటో తెలుసా? 9 కృపావరములు కలిగిన దైవజనుడు ఈయన అని చెప్పి. పబ్లిసిటీ కాదా అది? అలాంటి పబ్లిసిటీలు చేసుకోవడానికి దేవుడు వరాలు ఇచ్చాడా? ఏమండి? దేవుడు వరాలు ఎందుకు ఇస్తాడంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మనం మరుగై ఆయన కొరకు వాడబడ్డానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ వరమైనా ఇంకా నీ పొందలేకపోయావంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. వరములు ఇచ్చేటువంటి దేవుని యొక్క ఏమండి కన్నులు నీ మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి? రేషన్ రాలేదంటే కంగారు పడిపోతాం, ఊరికే అక్కడ తంబ పడలేదంటే కంగారు పడిపోతాం. కానీ వరాలు పొందలేదంటే ఆశ లేదు, ఆసక్తి లేదు, మనకున్నటువంటి పట్టుదల లేదు. ప్రియులారా, తప్పకుండా పరిశుద్ధాత్ముడా నాకు ఒక వరమునియ్యి, నన్ను వాడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, నేను భాషలు మాట్లాడతాను, కానీ హిందీ భాష మాట్లాడే వరం నాకు కావాలి. ఎందుకో తెలుసా? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే దీని గురించి విన్నాను నేను. దేవుడు ప్రియులారా ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఆయన నిద్రించడం జరిగింది. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ ప్రాంతం నుండి నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు. నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే ఆయనకి హిందీ రాదు, అసలు మాట్లాడడం రాదు, అసలు ఏమాత్రం కూడా వాళ్ళతో ఏ రీతిగా సంభాషణ చేయాలో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక ఇల్లు చూపించాడు. వాళ్ళని అడిగితే నీలాంటి వాడికి ఇల్లు ఎలాగ ఇవ్వాలి, ఎక్కడ నువ్వు ఎలాంటి వాడవో మాకేం తెలుసు అని అన్నారు. ప్రియులారా, ఆయన వాళ్ళని ఒప్పించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు వారి హృదయాలు తెరిచాడు. ఆ ఇల్లు వాళ్ళు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాకు హిందీ రాదు, వాళ్ళకేమో నా తెలుగు భాష రాదు, ఇప్పుడు వాళ్ళని ఎలా సమీపించాలి నేను అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా ఒక రోజున దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన హిందీ మాట్లాడడం దేవుడు ప్రియులారా చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ హిందీ భాషలో వాళ్ళకి సువార్త చెప్తుంటే, వాళ్ళకి దేవుని వాక్యం చెప్తుంటే, వాళ్ళను ప్రియులారా దేవుడు దర్శిస్తుంటే ఈయనకి ఆశ్చర్యం అయిపోయిందట. ఏంటో తెలుసా? హిందీ రానివాడికి హిందీ భాషలో సువార్త చెప్పడానికి, హిందీ భాషలో దేవుని వాక్యం చెప్పడానికి 11 సంవత్సరాల కాలములో అనర్గళంగా హిందీ మాట్లాడగలిగినటువంటి వాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చెయ్యండి. 11 సంవత్సరాలు ఆ ప్రజల మధ్య దేవుని సేవ చేశాడు. నూతన ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి పనిచేశాడు దేవుని కొరకు. అలాంటి సాక్ష్యం విన్నప్పుడు ప్రభువా నాకు కూడా కావాలి, లేదా హిందీ భాష మాట్లాడే వాళ్ళని ఇక్కడికి నడిపించాలి. ఆల్రెడీ మిషనరీస్తో మాట్లాడాను నేను. ఏమండి? ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇంకా ప్రియులారా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, రోజులు గతించిపోతున్నాయి, దయచేసి ప్రభువా నాకు సహాయం చేయవా అని అడుగుతూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా అడగండి. ఒకవేళ మీకు ఇచ్చిన వరం దేవునికి స్తోత్రం, మీరైనా వాడబడవచ్చు. వాళ్ళు ఎలాగోలాగా రక్షించబడమే కావాలన్నా, ఎలాగోలాగా వాళ్ళు రక్షించబడాలి. ఇక్కడ తెలుగు వాళ్ళే కాదు, హిందీ వాళ్ళు కూడా కూర్చొని ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే మా అమ్మాయిని హిందీలో కూడా పాడండి అని చెప్పాను, హిందీలో కూడా సువార్త చెప్పాలని చెప్పాను. అందుకనే సువార్తలో చివరికి వచ్చేటప్పటికి వచ్చిరాని కొన్ని హిందీ మాటలు చెప్పాను.
నేను కూడా హిందీ భాష కొంత నేర్చుకున్నాను, కానీ ప్రియులారా దాన్ని నేను అంత సాధన చేయలే. దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. ఏదేమైనా తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా ఒకటే ఏంటంటే ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు వెలిగించబడాలి. పరలోక రాజ్యంలో ఒట్టిగా నిలబడకూడదు. ఎలా నిలబడకూడదు? ఒట్టిగా నిలబడకూడదు. నాతో పాటుగా కొన్ని ఆత్మల్ని ఆయన ముందు నిలబెట్టాలి, ఆయన ముందు నిలబెట్టాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రియులారా ఆయన దర్శిస్తున్నప్పుడు సువార్త కొరకు నడిపిస్తాడు, లేదా కొన్ని ఆత్మలను బలపరచడానికి నడిపిస్తాడు. మొన్నే శుక్రవారానికి ముందు లక్షవారం పాస్టమ్ గారితో అన్నాను, అమ్మాయి మన ఇద్దరం కలిసి ఒకసారి అలాగా దేవుని మాట ప్రకటించడానికి మన బిడ్డల దగ్గరికి వెళ్దాం అన్నాను. అందరి దగ్గరికి వెళ్ళడానికి టైం సరిపోదు కాబట్టి ఒక 3-4 ఇల్లులు దర్శించి ప్రియులారా ఒక 2 చోట్ల దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఏమండి, అలా కూర్చున్నందుకు, వాళ్ళ మాటలు విన్నందుకు కాదు, కానీ అలాగా వెళ్ళినందుకు నా మనసు చాలా సంతోషించింది. దేవునికి స్తోత్రం. ఏమంటే బిర్యానీ తిన్నంత సంతోషం అనిపించింది. నేను బిర్యానీ తినలే, ఏం తిన్నాను, ఏం చేశాను? అందుకని ఎస్ఐ అన్నారు ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అన్నాడు. యోహాను సువార్త 4:34లో ఏంటట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉంది. ఇలాంటి ఒక ఆత్మ సంబంధమైన తృప్తి, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం ఇలా మనకు కలిగితే అంతకంటే మించిన భాగ్యం లేదు. హల్లెలూయా. ఈరోజు మనం కోరుకుందాం, పరిశుద్ధాత్ముడు మనం నడిపించాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని తన శక్తితో నింపాలి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మనలో ఫలించాలి. అది ఆత్మఫలం. అంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్ని? 9. ఈ ఫలము మనలో ఆయన ఫలించాలి. ఇది మనం కోరుకుందాం. ఆత్మవరం మాత్రమే ఉండి ఆత్మఫలము లేకుండా ఉంటే అది సంపూర్ణమైనటువంటి నడిపింపు కాదు. కాబట్టి ఆత్మవరం ఉండాలి, వరాలు ఉండాలి, ఫలము కూడా ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం, మన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, చచ్చిపోయాక సమాధి చేస్తే మంచిదా, కాల్ చేస్తే మంచిదా? ఏంటండి, ఎక్కడికి వచ్చారు మీరు? చచ్చిపోయాక సమాధి చేస్తే మంచిదా, కాల్ చేస్తే మంచిదా? కాల్ చేస్తే కనబడకుండా పోతాం, పెట్టులో పెడితే కనబడతాం అనుకుంటున్నారు మీరు? పెట్టులో పెడితే ఘనంగా సాగనంపబడతాం, భద్రంగా ఉంచబడతాం. కానీ ప్రియులారా ఒకటి గమనించండి, క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తిరిగి లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? క్రీస్తునందుండి మృతులైనటువంటి పరిశుద్ధులు ఏమవుతారంటే మళ్ళీ లేపబడతారు. ఆ లేపబడే గుంపులో కానీ సజీవులుగా ఉండి మన దేహాలు అక్షయ దేహాలుగా మారి ప్రభువుని ఎదుర్కొనే గుంపులో కానీ మనం ఉండాలని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వేరే గుంపులో మనం ఉండకూడదు. ఆ గుంపులో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇతరుల కొరకు ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడు, ఇతరులకు సహాయం చేయడానికి ప్రేరేపిస్తాడు, ఇతరులను బలపరచడానికి ప్రేరేపిస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందినటువంటి తర్వాత ఉన్న చోట ఉండడానికి మనం ఇష్టపడం. అంటే అర్థం ఏంటి? ఉన్న చోట అంటే సంఘం గురించి కాదు నేను చెప్పేది. మనం బయటికి వెళ్ళి మరికొన్ని ఆత్మలను సంపాదించి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా సంఘంలో పరిచర్య చేసిన వారందరూ సేవకులు అయిపోయారని చెప్పాను. కానీ నిజానికి ఇక్కడ మీకు చెప్పే ఒక మాట ఏంటంటే, పరిచర్య చేసిన వారు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారికి కొన్ని గ్రామాలు చూపించాడు. కొన్ని గ్రామాలు చూపిస్తే ఆ గ్రామాలలో దేవుని వాక్యమును ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ సంఘాలు కట్టారు, అక్కడ సేవ చేస్తున్నారు, అక్కడ ఆ ప్రాంతాలకు దేవుని సేవ విస్తరించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం ఏమనంటే, ఈ సేవ విస్తరించాలి, విస్తరించాలి, విస్తరించాలని. ఎలా విస్తరిస్తుంది? ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే కూర్చుని, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండి హల్లెలూయా స్తుతి మహిమ దేవుడికి ఇచ్చేదము అంటే సరిపోదు. నువ్వేమవ్వాలి తెలుసా? బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాలి, అక్కడికి వెళ్ళి సంఘం కట్టాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి సంఘం అక్కడికి విస్తరిస్తుంది. అంతేగాని ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండి, అందుకనే యెరూషలేములో ఉన్న సంఘానికట గొప్ప హింస కలిగిందట. కలిగినందుకు వాళ్ళు ఏమయ్యారో తెలుసా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం నెరవేర్పు అప్పుడు జరిగింది.
ఎందుకంటే కూర్చుని అందరూ ఆనందిస్తున్నారు, అందరూ సంతోషిస్తున్నారు, అందరూ వాక్యాన్ని భుజిస్తున్నారు, అందరూ ప్రభు బలలో పాలు పొందుతున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ అక్కడికే పరిమితం అయిపోయింది సువార్త. ఇప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ నుంచి చెదరిపోయి చుట్టుప్రక్కలకు దేవుని వాక్యం వ్యాపించింది. హల్లెలూయా. ఆయన వచ్చి హింస పెట్టేదాకా ఎందుకండి? ఇప్పుడే మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళుగా ఉండడానికి దేవుడు మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. విస్తరించడం అంటే అది. ఇక్కడే ఉండి విన్న వాళ్ళే వింటాం, పాడిన వాళ్ళే పాడతాం, చెప్పిన వాళ్ళే చెప్తాం. ఈ రకంగా కాదు సుమా. ఎక్కడ నుంచి కొంతమంది లేచి బయటికి వెళ్ళాలి. మన ఒక సంఘంలో, నాకు తెలిసినటువంటి సంఘంలో 2 భార్యాభర్తలు ప్రభువు మాట్లాడితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ప్రియులారా, వాళ్ళు సంఘము నుంచి సేవకులుగా పంపించబడ్డారు. ఆ రోజు ఒక కార్యక్రమం ప్రార్థించి సంఘము ఆ సేవకురాల్ని పంపించింది. అలా జరగాలి. అది జరగాలి అని అంటే ఇక్కడే మీరు ఉండిపోవడం కాదు, బైబిల్ ట్రైనింగ్లు కూడా చేయాలి. బైబిల్లో ఉన్నటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆర్డినేషన్ తీసుకోవాలి. ఆ తరువాతనే మీరు దేవుని సేవకులుగా అనేక ప్రాంతాల్లో వాడబడాలి. హల్లెలూయా. ఈరోజు నా ఉద్దేశం అది, ఈ రోజున నా తలంపది. ఈ రోజున విస్తరించాలి అని అంటే ఈ రోజున ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళి పని చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనిచేసి ఆత్మలు సంపాదించాలి. మందిరాలు నిర్మించబడాలి, సంఘాలు కట్టబడాలి. అప్పుడే విస్తరణ అనేది జరిగినట్టు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుందాం. ఈ దినాల్లో ప్రియులారా, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉండొద్దు. చేతుల పైకి ఎత్తుదాం. ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మొదటిగా పాపాన్ని నీ ఒప్పుకునే వ్యక్తిగా ఉంటే దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు నువ్వు నడిపించబడుతుంటే పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తన శక్తితో నింపుతూ నిన్ను బలపరుస్తూ ఉంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు క్రింద నీవు ఉన్నావని అర్థం. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రియులారా ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఏ ప్రాంతంలో నేను నీ మాట ప్రకటించాలి, ఏ ప్రాంతంలో నేను ఆత్మలను సమకూర్చాలి, ఏ ప్రాంతంలో నేను సంఘాన్ని నిర్మించాలి, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయ అని ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రియులారా, కోతకు పనివారు కావాలి. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యం. వాక్యమును అనుసరించడం చాలా ప్రాముఖ్యం. కుటుంబాలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రమపరచబడడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా నీకు వందనాలు. పరిశుద్ధుడా, దయచేసి మీరు సహాయం చేయండి. కృపామయుడా, దయచేసి మీరు సహాయం చేయండి. నీతిమంతుడా, దయచేసి మీరు సహాయం చేయండి. అయా, మీ రక్తదారులతో కడగండి నాయన. అయా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మ చేతనను మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఏ వ్యక్తినినైనా రక్షణలోనికి తీసుకురావడానికి మేము వెళ్ళాలో, ఏ వ్యక్తిని ఆత్మలో బలపరచడానికి మేము వెళ్ళాలో, ఏ ప్రాంతంలో నీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలో దయచేసి మీరు నడిపించండి ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. దయచేసి మీ కార్యం జరిగించండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. దేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందా నిన్ను నీదు ఆత్మను. పొందా నిన్ను నీదు ఆత్మను. నీ చేతిలో నన్ను పట్టుకో. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నడిపించు నాయనా. నీ చిత్తానుసారంగా నడిపించు, నీ చిత్తానుసారంగా బలపరచు. శిల్పి చేతిలో శిలను
అనుభవం నాకు కావాలన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రభుకి మాట చెప్పండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మరల బలపరచు. నా మీద నీ యొక్క అభిషేకమును నానియ్యి నాయన. నీ వరమును నాకు అనుగ్రహించు నాయన. నీ ఫలము నాలో ఫలించండి నాయన. నీ ఆత్మవర్షము నన్ను చేసుకోండి ప్రభువా. ఓ రాజా, నన్ను జ్ఞాపకం చేసుకో. లోకంపై జయము, సాతానుపై జయము, శరీరంపై జయము నాకు అనుగ్రహించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరు సహాయం చేయండి ప్రభువా. కళ్ళు మూసుకుని విశ్వాసులైన ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ఏది ఆశీర్వాదమో, ఏది ఆశీర్వాదకరమైన అనుభవమో, ఆ అనుభవాన్ని కాపాడుకోగలిగిన వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరైతే ప్రియులారా ఆశపడుతున్నారో మీ కుడి చేయి పైకెత్తండి, మీ చేతుల పైకెత్తండి. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు మిమ్మలను ఆయన తన శక్తితో నింపునట్లు, ఆయన తన జ్ఞానముతో నింపునట్లు, ఆయన తన బలముతో నింపునట్లు, ఆయన మనలను నఖముఖాల విస్తరింప చేయనట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఓ, నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మతో నడిపించండి ప్రభువా. నీ ఆత్మ వర్షము చేసుకునండి నాయన. ఏ దుఃఖమైతే నీ బిడ్డల్లో ఉందో అది లోక సంబంధమైన దుఃఖముగా కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖంగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.